హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శ్రీధర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కార్తీక్ జోరు వానలో రాత్రి అయినా కానీ శ్రీధర్ తో మాట్లాడడానికి శ్రీధర్ ఇంటికి వెళ్తాడు. అలా శ్రీధర్ కార్తీక్ ని చూసి, ఒరే కార్తీక్, నువ్వా, ఏంట్రా ఈ టైంలో వచ్చావు అని అంటాడు. అప్పుడు కార్తీక్, నీతో మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు. అప్పుడు శ్రీధర్, నువ్వు నాతో ఎంతసేపైనా మాట్లాడొచ్చు, కానీ నీ పెళ్లికి రా అని మాట్లాడడానికైతే అస్సలు కుదరదు అని అంటాడు. అప్పుడు కార్తీక్ అలాగే అని అంటాడు. అప్పుడు శ్రీధర్, లోపలికి రా అని అంటాడు. అలా శ్రీధర్ సోఫాలో కూర్చుంటే కార్తీక్ ని కూర్చోమన్నప్పుడు నేల మీద కూర్చుంటాడు. అప్పుడు కావేరి వచ్చి, కార్తీక్ కింద కూర్చున్నావేంటి, నువ్వు కూడా సోఫాలో కూర్చో అని అంటుంది. శ్రీధర్ కూడా, అదేంట్రా కింద కూర్చున్నావేంటి అని అంటాడు. అప్పుడు కార్తీక్, నేనున్న పరిస్థితుల్లో నాకు ఈ ప్లేసే కొంచెం కన్వీనియంట్ గా ఉంది అని అంటాడు. మనం కాసేపు తండ్రి కొడుకుల్లా కాకుండా ఏమీ పరిచయం లేని వ్యక్తుల్లాగా మాట్లాడుకుందామా అని అంటాడు. అప్పుడు శ్రీధర్, అలాగే కానిద్దాం, అయితే ముందు పరిచయంతో మొదలు పెడదాము. నా పేరు శ్రీధర్ అని అంటాడు. అప్పుడు కార్తీక్, నా పేరు కార్తీక్, నాకు ఒక అందమైన కుటుంబం ఉండేది. మా అమ్మ, నేను, మా నాన్న, మేము ముగ్గురం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నేను లండన్ లో చదువుకున్నాను. నేను ఎంతో ఆశతో మంచి రెస్టారెంట్ ని పెట్టి బాగా బిజినెస్ చేసి నా కుటుంబాన్ని చాలా బాగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ మా కుటుంబం మీద ఎవరి దిష్టి కళ్ళు పడ్డాయో తెలీదు, కానీ మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది. సుమిత్ర పెట్టుకునే లాంటి హనా 1 గ్రామ్ గోల్డ్ కవరింగ్ యాడ్ సీజెడ్ స్టోన్ గాడ్ లక్ష్మీ జ్యువెలరీ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు మా అమ్మ గుండె పగిలిపోయింది. నేను కూడా అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయాను. అలా నేను, మా అమ్మ, మా నాన్నని దూరం చేసుకున్నాము. ఆ తరువాత నాకు దీప అనే వ్యక్తి, శౌర్య అనే పాప పరిచయం అయ్యారు. నేను వాళ్ళిద్దరికి దగ్గరయ్యాను. శౌర్య కోసం నేను దీప మెడలో తాళిని కూడా కట్టాను. ఆనాడు నేను శౌర్య కోసం మాత్రమే దీప మెడలో తాళిని కట్టాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నేను ఆ రోజు దీప మెడలో తాళి కట్టడం అనేది దైవ నిర్ణయమని. మొదట్లో నేను దీప మెడలో తాళి కట్టాను అని దీపకి కూడా ఇష్టం ఉండేది కాదు. ఆ తరువాత దీప కూడా నన్ను ఇష్టపడడం మొదలు పెట్టింది. అలా నేను, దీప, శౌర్య, మా అమ్మ, మా పెద్దమ్మ, అంటే దీప వల్ల అత్తయ్య, మేమంతా కలిసి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అలా మా నాన్న రెండో భార్య అయిన మా పిన్నిని కూడా మేము క్షమించి మాలో కలుపుకున్నాము. అలా నా చెల్లి, మరిది అందరం సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు నేను పనిచేస్తున్న మా యజమాని ఇంట్లో మా ఓనర్ గారు నా భార్య దీప మెడలో ఉన్న తాళిని తెంచివేశారు. అందుకు బదులుగా నేను నాకు, నా భార్యకి పెద్దలందరి సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా మా పెళ్లిని చేయమని వాళ్ళని అడిగాను. వాళ్ళు నేను అడిగిన దానికి ఒప్పుకున్నారు. అలానే చేస్తామన్నారు. కానీ పెళ్లికి మా నాన్న కూడా రావాలని చెప్పారు. కానీ మా నాన్నకి నా భార్య దీప అంటే అస్సలు ఇష్టం లేదు. నేను దీపని పెళ్లి చేసుకోవడం కూడా అస్సలు ఇష్టం లేదు. అలాంటి మనిషి నేను అడిగినా కానీ నా పెళ్లికి రాడని తెలిసినా కానీ చిన్న ఆశతో ఆయన్ని అడగడానికి వెళ్ళాను. ఆయన నా భార్యని చాలా దూషించాడు. నా పెళ్లికి రానని తేల్చి చెప్పేశాడు. కానీ నేను ఈ కండిషన్ ని మా అమ్మ కోరికని తీర్చడానికి పెట్టాను. మా అమ్మ నేను పుట్టినప్పుడే మా మావయ్య వాళ్ళ కూతురిని కోడలిగా చేసుకొని మా మావయ్యకి వియంకురాలు అవ్వాలని చాలా ఆశపడింది. మా మావయ్యకి మాట కూడా ఇచ్చింది. ఆ రోజు మా అమ్మ తప్పిన మాట, ఇలా నాకు నా భార్య దీపకి పెళ్లి చేస్తే ఆ మాట నిలబెట్టుకున్నదవుతుందని, మా అమ్మ కోరికని తీర్చిన వాడిని అవుతానని నేను ఇలా కండిషన్ పెట్టాను. కానీ ఇప్పుడు మా నాన్న కారణంగా నా పెళ్లి ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది అని తన కథని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. శ్రీధర్ ముందు బాధపడుతూ ఉంటాడు. కావేరి కార్తీక్ బాధని, తన కథని విని చలించిపోతుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.